లూకా సువార్త 22వ అధ్యాయం 14 నుంచి 20. కమ్యూనియన్ లేదా ప్రభు రాత్రి భోజనం అనేది ఆయన మనకి చేయమని చెప్పాడు. నేను వచ్చే వరకు కూడా నా శరీరాన్ని రక్తాన్ని మీరు సేవించండి, మీరు భుజించండి, మరలా నేను వస్తాను, మిమ్మల్ని తీసుకుని వెళ్తాను, అక్కడ అందరం కలిసి విందు ఆరగిద్దాం. గొర్రెపిల్ల వివాహ విందు ఉంది, ఆ విందు ఆరగించడానికి ఇది ఏంటి సూచన. గొప్ప మహా విందు ఆయనతో పాటు మనం చేయవలసినటువంటి సందర్భం ఉంది. ఆయన వస్తాడు, మనల్ని తీసుకువెళ్తాడు. పెండ్లి విందు, వివాహ విందులో మనందరం పాలుపంపులు పొందాలి. దానికి ముంగుర్తుగా ఇక్కడ వచ్చే వరకు దానిని జ్ఞాపకం చేసుకోవటానికి ఈ విందును మీరు ఆరగించండి. ఈ విందు అందరికీ ఇవ్వటం కుదరదు. ఎవరైతే యేసుక్రీస్తు నామంలో బాప్తిస్మం తీసుకుని ఆయన ఎవరైతే రక్షకుడిగా అంగీకరించి ఆయన నా దేవుడు నా కోసం ప్రాణం పెట్టాడని ఎవరైతే బాప్తిస్మం తీసుకుంటారో వాళ్ళు మాత్రమే ఈ విందులోనికి పాలుపంపులు పొందడానికి ఆస్కారం ఉంది. ఈ విందు మనకేం గుర్తు చేస్తుందయ్యా అంటే గతాన్ని గుర్తు చేస్తుంది, వర్తమానాన్ని గుర్తు చేస్తుంది, మన భవిష్యత్తును కూడా గుర్తు చేస్తుంది. అదేంటో చూద్దాం. గతం, వర్తమానం, భవిష్యత్తు. మనం బల్లలోనికి చేయి వేసేటప్పుడల్లా మనం జ్ఞాపకం ఉంచుకోవాల్సిన 3. మన గతం ఇందులో ఉంది, మన వర్తమానం ఇందులో ఉంది, మన భవిష్యత్తు కూడా ఇందులో ఉంది. మనం మర్చిపోతాము. మనుషులకు ఉన్నటువంటి గొప్ప వరమో శాపమో మతిమరుపు. కాబట్టి ఆ ప్రభు చెప్పింది ఏంటయ్యా అంటే మీరు మర్చిపోకుండా నేను వచ్చే వరకు కూడా ఈ నిబంధనలోనికి మీరు రావాలి, ఈ నియమాన్ని మీరు పాటించాలి అని చెప్పాడు. పాటించడానికి చెప్పడానికి గల కారణం ఏంటంటే మన గతాన్ని మర్చిపోకూడదు, వర్తమానాన్ని మర్చిపోకూడదు, మన భవిష్యత్తు ఏంటో దాన్ని మర్చిపోకూడదు. మనమైతే మర్చిపోతాం. మానవులుగా ఒక వారం క్రితం జరిగింది ఏంటో మనకు ఇప్పుడు గుర్తుండదు కదా. మనుషులకు ఉన్నటువంటి ఆ మతిమరుపుని దేవుడికి తెలుసు. కాబట్టి ఆ మతిమరుపు నుంచి మనల్ని కాపాడుకోవటానికి, మనల్ని మనం కాపాడుకోవటానికి ఈ యొక్క నియమాన్ని దేవుడు పెట్టడం జరిగింది. అయితే ఇప్పుడు ఈ పస్కా దాని ఏమంటారు, ఆయన శరీరాన్ని రక్తాన్ని సేవించేటువంటి ఈ కమ్యూనియన్ సర్వీస్ని, దీనికి ఉన్నటువంటి హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ అని మనం ఒకసారి ఆలోచన చేద్దాం. హిస్టారికల్ అంటే చారిత్రకంగా ఇది ఇశ్రాయేలీయులు ఎప్పుడు చేశారు, యేసు ప్రభు ఏ సమయంలో, ఇప్పుడు ఇందాక మనం చదివాం కదా, ఏ రోజు ఆయన వాళ్ళతో కలిసి భోజనం చేశాడయ్యా అంటే పస్కా పండుగ రోజు ఆయన వాళ్ళతో కలిసి భోజనం చేశాడు. వాళ్ళ భోజనం ఏంటి, మనలాగా అన్నం కాదు, పప్పు కూరలు కాదు, రొట్టె ద్రాక్ష రసం. అది వాళ్ళ భోజనం. యూదుల యొక్క ఆహారం ఏంటి, అక్కడ దొరికే ఆహారం ఏంటి, యవల రొట్టె అక్కడ దొరికే ఆహారం, ద్రాక్ష రసం, అది మాత్రమే వాళ్ళకి అక్కడ దొరుకుతుంది. సో ఆయన పస్కా రోజు ద్రాక్ష రసాన్ని రోజున వాళ్ళతో తీసుకోవడం జరిగింది. పస్కా పండుగ రాత్రి పూట ఇది జరిగింది. అంటే అది ఎప్పుడు దేనికి సాదృశ్యంగా చేశాడంటే ఇశ్రాయేలీయులు ఐగుప్తు దాసత్వంలో ఉన్నారా? ఇశ్రాయేలీయులు దేంట్లో ఉన్నారు? ఐగుప్తు దాసత్వంలో ఉన్నారు. ఆ ఐగుప్తు దాసత్వంలో నుంచి యేసు ప్రభు వారికి విముక్తినిచ్చాడు. మోషేని నాయకుడిగా నిలబెట్టుకుని మోషే ద్వారా ఐగుప్తు బానిసత్వంలో నుంచి ఇశ్రాయేలీయులు విముక్తికి బయటకు తీసుకొచ్చాడు కదా. ఆ సందర్భాన్ని సంతోషంగా సెలబ్రేట్ చేసుకోవడానికి చేసుకునే పండుగే పస్కా పండుగ. పస్కా పండుగ ఎందుకు చేసుకుంటారు? ఐగుప్తు బానిసత్వంలో నుంచి వాళ్ళకి విడుదల వచ్చింది. ఆ విడుదలకు గుర్తుగా వాళ్ళు పస్కా పండుగను జరుపుకుంటారు. ఆ పస్కా రోజు వాళ్ళు ఏం చేస్తారు, ఒక గొర్రె పిల్లను తీసుకొచ్చి ప్రత్యేకంగా ఉంచి ఆ గొర్రె పిల్లను బలి ఇచ్చి ఆ గొర్రెపిల్ల రక్తము చేత శుద్ధీకరించుకుని వాళ్ళకు ఉన్నటువంటి గృహాలను, గడప కొమ్ములను అన్నింటిని కూడా రక్త ప్రోక్షణ జరిగించుకుని శుద్ధీకరించుకుని ఆ శరీరాన్ని, ఆ గొర్రెను అందరూ కలిసి పూజిస్తారు. అది ఇశ్రాయేలీయులు చేసేటువంటి పస్కా. ఇప్పుడు ఆ పస్కా గొర్రె స్థానంలో యేసుక్రీస్తు ప్రభువే మన యొక్క పాప దాసత్వం నుంచి మనల్ని విడిపించడానికి ఆయన బలి పశువుగా గొర్రెలాగా వచ్చాడు. అక్కడ ఇశ్రాయేలీయులను ఐగుప్తులో నుంచి విడిపించడానికి ఒక గొర్రెను ఏర్పాటు చేసుకున్నారు. ఆ గొర్రె రక్తాన్ని చిందించి నేను బానిసత్వంలో నుంచి ఇశ్రాయేలు బయటకు వచ్చింది, ఐగుప్తులో నుంచి బయటకు వచ్చాము, కానానుకు మేము వచ్చాము అనేటువంటి దాన్ని గుర్తు చేసుకోవడానికి వాళ్ళు వధించింది గొర్రె రక్తాన్ని. ఇక్కడ మనం కూడా మన జీవితాలలో ఐగుప్తు అంటే ఏంటి, మన పాత జీవితం. అందరికి అర్థమవుతుందా? దేవుణ్ణి ఎరగక ముందు మనకు ఉన్నటువంటి పాపపు స్థితి ఉంటుంది చూడండి, మన పాపపు జీవితం ఉంటుంది చూడండి. దేవుణ్ణి ఎరగక ముందు ఆ పాప జీవితానికి ఐగుప్తుకి సాదృశ్యం ఉంది. రెండు ఒకటే. ఇశ్రాయేలీయులు బానిసత్వంలో ఉన్నారు ఐగుప్తులో.
అక్కడ వాళ్ళకి స్వేచ్ఛ లేదు. మనము దేవుణ్ణి ఎరగక ముందు, అంగీకరించక ముందు మనం కూడా బానిసత్వంలోనే ఉన్నాం. ఏ బానిసత్వం మంది? పాపపు బానిసత్వం, పాపపు దాస్యం మంది. ఈ పాపపు దాస్యము నుంచి మనల్ని విడిపించడానికి పస్కా బలి పశువుగా యేసుక్రీస్తు ప్రభువే ఆయనంతట ఆయనగా బలైపోయి ఆయన రక్తాన్ని చిందించి శిలువ మీద మన కోసం ఏం చేశాడు? శాశ్వతమైన విముక్తిని ఆయన మన కోసం ఏర్పాటు చేశాడు. అది గుర్తు చేసుకోవడానికి మనము ఈ విందులో పాలుపంపులు పొందుతాం. మన గతం ఏంటి? పాపభూయిష్టమైన జీవితం మన గతం. గతంలో మన స్థితి భయంకరం. ప్రభు మనల్ని దర్శించాడు. మనకి ఆ పాపం నుంచి విడుదల ఇవ్వడానికి ఆయన చనిపోయి ఆయన రక్తాన్ని కార్చి మనతో ఒక క్రొత్త నిబంధన చేసి ఆ నిబంధన ద్వారా మనల్ని రక్షించాడు. నిబంధన ద్వారా మనల్ని దాసత్వంలో నుంచి విడిపించాడు. నిబంధన ద్వారా మనల్ని పాపంలో నుంచి బయటకు తీసుకొచ్చాడు. నిబంధన ద్వారా మనల్ని శాపంలో నుంచి బయటకు తీసుకొచ్చాడు. ఆయన చేసిన ఆ క్రొత్త నిబంధన వల్ల ఈరోజు నీవు నేను సంతోషంగా ఆయన సన్నిధిలో సమయాన్ని గడపగలుగుతూ ఉన్నాం. కాబట్టి మన గతం గుర్తు చేసుకోవాల్సింది ఏంటి? ప్రభు బలంలోనికి మనం వచ్చేటప్పుడు మన గతమంతా పాపమయం, కానీ ఇప్పుడు దేవుడు మనల్ని ఆ పాపంలో నుంచి, దాసత్వంలో నుంచి విడిపించాడనే విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలి. ఈరోజు మనం 3 విషయాలు గుర్తు చేసుకుంటున్నాం. ఒకటేంటి? గతం, రెండోది వర్తమానం, మూడోది భవిష్యత్తు. గతం అంటేనేమో మన జ్ఞాపకాలు, పాప సంబంధమైనవి. వర్తమానం ఏంటో చూద్దాం, భవిష్యత్తు ఏంటో కూడా చూద్దాం. ఒకసారి గతానికి సంబంధించి ప్రభు ఆయన మాట్లాడుతున్నటువంటి ఒక మాట చూద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 24వ వచనం ఒకసారి చూడండి. వాక్యంలో సెకండ్ పార్ట్, బి పార్ట్ చూడండి. నన్ను జ్ఞాపకము చేసుకొనుటకై దీనిని చేయుడి. ఎందుకు చేయాలంటున్నాడు యేసు ప్రభు ఈ రొట్టె విరవడం అనేది? దేనికోసం అంట? ఆయనను జ్ఞాపకం చేసుకోవడానికి. రొట్టె విరవబడట అనేది క్రీస్తు శరీరం మన కోసం నలగొట్టబడింది అన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకోవటానికి మనం చేయాల్సినటువంటి ఒక ప్రక్రియ. ప్రతిసారి మనం ఆయన యొక్క కమ్యూనియన్ సర్వీస్లోనికి ఆయన శరీరాన్ని, ఆ రొట్టెను విరిచే క్రమంలో మనం గుర్తు చేసుకోవాల్సిన ప్రక్రియ ఏంటంటే, ఆయన మన కోసం శరీరాన్ని నలగొట్టుకున్నాడు, ఆయన పొందిన దెబ్బల ద్వారా మనకు స్వస్థత ఉంది అన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మన గతం ఒకటి పాపంతో నింపబడింది, మన గతం ఒకటి శాపంతో నింపబడింది. మన గతంలో ఉన్నటువంటి ఆ పాప శాపం నుంచి మనం విడిపించే దేవుడు ఆయన పొందిన దెబ్బల ద్వారా మనకు స్వస్థత వచ్చింది. అదేనా యెషయా గ్రంథం 53వ అధ్యాయం 5వ వచనంలో ఉంటుందిగా. ఎంతమందికి తెలుసా వాక్యం? ఏంటది? యెషయా గ్రంథం 53:5లో ఏముంది? ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. యేసు ప్రభు సిలువలో పొందిన దెబ్బల చేత, సిలువ ఎక్కడానికి ముందు ఆయన కొట్టించుకున్న దెబ్బల చేత మనకు స్వస్థత ఉంది. మన గతం ఎంత పాపంతో ఉందో ఆ గతం నుంచి మనం విడిపించడానికి ఆయన ఎంతగా నలగొట్టబడ్డాడో అది మనం గుర్తు చేసుకోవాలి. ప్రతి వారము లేదా ప్రతి నెల మీరు బల్లను సమీపించే ముందు, కమ్యూనియన్ సర్వీస్లోనికి వచ్చే ముందు మీరు గుర్తుంచుకోవాల్సిన గతం ఏంటి? జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటి? ఆయన్ని జ్ఞాపకం చేసుకోవాలి, మన గతాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. మన గతమేమో పాపం శాపంతో కూడింది, మన గతమేమో మన మీదకి శిక్షకు రావటానికి పాత్రమైనది. మన గతమంతా కూడా తప్పుల తడకలతో కూడింది. అయితే ఆ గతం నుంచి మనల్ని విడిపించడానికి యేసు ప్రభు శిలువలో తన ప్రాణాన్ని నలగొట్టుకున్నాడు. ఆయన పొందిన దెబ్బల చేత మనకి స్వస్థత ఇవ్వడానికి ఈ క్రొత్త నిబంధనను మనతో ఆయన చేశాడనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అదే ఆయన చెప్తున్నాడు ఇక్కడ, నన్ను జ్ఞాపకము చేసుకొనుటకై దీనిని చేయుడి. ఎందుకు చేయాలి? ఈ ప్రభురాత్రి భోజనం మనం ప్రతిసారి ఎందుకు చేయాలి అంటే, ఆయన్ని జ్ఞాపకం చేసుకోవడానికి, మన బ్రతుకుని జ్ఞాపకం చేసుకోవటానికి, మన బ్రతుకును మార్చడానికి ఆయన చేసిన త్యాగాన్ని జ్ఞాపకం చేసుకోవటానికి. ఆ త్యాగం మనకి జ్ఞాపకం వచ్చినప్పుడు మన హృదయంలో కృతజ్ఞతాభావం కలగాలి. మనకి సహాయం చేసిన దేవుని ఎడల మన హృదయంలో ఏం కలగాలి? కృతజ్ఞత. ఎంతమందికి కృతజ్ఞత కలుగుతుంది? మేలు పొందుకున్న తర్వాత కృతజ్ఞత పొందిన క్రొత్తలో ఉంటుంది మనకి. అది ఎప్పుడో 2000 సంవత్సరాల క్రితం జరిగింది సిలువలో, లేకపోతే మీ జీవితాల్లో రక్షణ కార్యం కొన్ని సంవత్సరాల క్రితం జరగచ్చు. జరిగిన క్రొత్తలో చాలా కృతజ్ఞతతో నింపబడి ఉంటాం. కానీ ఏదైనా ఒక పనిని పదే పదే చేస్తూ ఉంటే అది ఒక అలవాటుగా మారిపోయి, యాంత్రికంగా మారిపోయి ఆ కృతజ్ఞత భావం అనేది మన హృదయంలో ఉండదు. మొదట్లో ఉన్నంత కృతజ్ఞత దినములు గడిచే కొలది, సంవత్సరాలు గడిచే కొలది అలవాటుగా మారిపోయి, ఏముందిలే ఇప్పుడు తీసుకునేదేగా,
ఎప్పుడు తినే రొట్టెగా, ఎప్పుడు తాగే రక్తమేగా, ద్రాక్షరసమేగా, ఏముందిలే అందులో అంత సీరియస్నెస్ ఏముందిలే అనేటువంటి ఒక ఆలోచన, అలసత్వం మనలోనికి వచ్చే ఆస్కారం ఉంది. అందుకే ప్రతిసారి ఆయన అన్నాడు, నన్ను జ్ఞాపకం చేసుకో. యేసుప్రభు వారి సిలువలో ఎంతగా నలగొట్టబడ్డాడో ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. ముళ్ళ కిరీటం తల మీద కూర్చోబడుతూ ఉన్నప్పుడు, తల మీద నుంచి రక్తం కారుతూ ఉన్నప్పుడు, శరీరం అంతా గాయాలు చేయబడుతూ ఉన్నప్పుడు, ఆ కొరడాలతో కొడతా ఉంటే దేహం మీద ఉన్నటువంటి మాంసం ముద్దలు ముద్దలుగా ఊడిపడుతూ ఉన్నప్పుడు, బళ్ళెముతో పొడుస్తూ ఉంటే ఆ బాధ ఆయన ముఖం మీద పిడిగుద్దులు గుద్దుతూ, ముఖం మీద ఉమ్ముతూ, ఆయన పై వస్త్రాన్ని తీసి చింపుకొని చీట్లు వేసుకుని పంచుకుంటూ, తన అంగీ కోసం చేదు చెరకని నోట్లో గొంతులోకి ఇస్తూ, ఆ బాధనంతా ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకుంటే కృతజ్ఞతతో మీ హృదయం నిండిపోవాలి. వాస్తవానికి ఆయనలో పాపం లేదు. ఆయన చేసిన పాపాన్ని బట్టి సిలువలో ఆయన ప్రాణం పెట్టట్లా. నువ్వు నేను చేసిన ఈ పాపాల కోసం సిలువలో ఆయన ప్రాణం పెడుతున్నాడు. అది గుర్తుకొచ్చినప్పుడు ఎంత కృతజ్ఞత కావాలండి మనకి, ఎంత హృదయం కృతజ్ఞతతో నింపబడాలి. మన గతాన్ని జ్ఞాపకం చేసుకుంటే, ఆయన్ని జ్ఞాపకం చేసుకుంటే మన మీదకి రావాల్సిన శిక్షను, మరణ శిక్షను ఆయన మీద వేసుకున్నాడు. ఉరి శిక్ష పడాల్సినటువంటి ఖైదీని ప్రాణభిక్ష పెట్టి నీకు మారుగా ఆయన ఉరి వేసుకుని చనిపోతే ఎలా ఉంటుంది నీకు? ఎంత కృతజ్ఞతతో ఉంటావు నువ్వు అది గుర్తు చేసుకున్నప్పుడల్లా. అర్థమవుతుందా మీకు? సో మీరు ఇప్పుడు ఏం చేయాలి? ఆయన్ని జ్ఞాపకం చేసుకోవాలి. రొట్టెను చూసినప్పుడు ఏం గుర్తుకు రావాలి మీకు? ఆయన శరీరం, ఆయన నలగొట్టబడినటువంటి శరీరాన్ని మీరు గుర్తు చేసుకోవాలి. అలాగే ద్రాక్షరసం చూసినప్పుడు హెబ్రీ పత్రిక 9:22 ఒకసారి చూడండి. హెబ్రీ పత్రిక 9:22 చక్కని మాట, రక్తం చిందించబడకుండా పాప క్షమాపణ లేదు. హల్లెలూయా. అయితే ఆ రక్తం గొర్రెలది, కోడెలది, మేకలది కాదు. పరిశుద్ధులైన దేవుని రక్తం చిందించబడితేనే మనకి పాపం నుంచి క్షమాపణ. పాప క్షమాపణ నిమిత్తం ఆయన శిలువ మీద చిందించిన ఆ రక్తాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ద్రాక్షరసము అంటే క్రీస్తు యొక్క రక్తం. మన కోసం సిలువలో ఆయన చిందించినటువంటి ఆ రక్తం, క్రీస్తు కాచిన అమూల్యమైన ఆ రక్తానికి సాదృశ్యంగా ద్రాక్షరసం ఉంది. ఏదో ఈజీగా ద్రాక్షకాయలతో చేసి ఇచ్చే ద్రాక్షరసమేగా, పాస్టర్ గారు పాస్టర్ గారు తయారు చేసి ఇచ్చే ద్రాక్షరసమేగా, నాకు ఇవ్వు నేను తాగుతా, అలా కాదు. తాగితే ఏముంది ఇందులో, ఎవరు పెట్టాలి తాగొచ్చు, ఇచ్చేసాయి అని చాలా మంది చాలా రకాలుగా ఒక నిర్లక్ష్య ధోరణితో ఉంటారు. దయచేసి అలా ఉండొద్దు. అది చాలా అమూల్యమైన రక్తం, నా కోసం సిలువలో కాచిన రక్తం. ఆయన పెట్టిన నిబంధన, నువ్వు బాప్తిసం తీసుకుంటేనే అది తాగడానికి నువ్వు అర్హుడివి, అర్హురాలివి. అదొక ద్రాక్షరసం లాగా చూసి నువ్వు తాగేసి బాప్తిసం తీసుకున్న వాళ్ళు కూడా తాగిచ్చేసావు అనుకో, నువ్వు దాన్ని ఎంత చులకన చేస్తున్నావు. ప్రభు నీ కోసం చేసినటువంటి త్యాగాన్ని నువ్వు చులకన చేస్తున్నట్లే. జాగ్రత్త. రొట్టె విషయంలో అయినా, ద్రాక్షరసం విషయంలో అయినా, ఆ విషయంలో నువ్వు అర్థం చేసుకోవాల్సింది ఏంటి? ఆయన శరీరానికి సాదృశ్యం రొట్టె, ఆయన రక్తానికి సాదృశ్యం ద్రాక్షరసం. కాబట్టి ఇది నూతన నిబంధన. ప్రభు మనతో చేసిన నూతన నిబంధన. ఆయన శరీరాన్ని నలగొట్టుకోవడం ద్వారా, ఆయన రక్తాన్ని కాచడం ద్వారా మనతో ఒక నూతన నిబంధన చేశాడు. మనం బల తీసుకునేటప్పుడు అది ఎప్పుడో 2000 సంవత్సరాల క్రితం జరిగిపోయింది అని నిర్లక్ష్యంగా మనం ఉండడానికి వీల్లేదు. ఆ శిలువ త్యాగం నా కోసమే జరిగింది. నేను నమ్ముతున్నా, మీరు నమ్ముతున్నారా? యేసు ప్రభు శిలువలో త్యాగం చేసింది ఎవరి కోసం? గట్టిగా చెప్పాలి, ఎవరి కోసం? మన కోసం కాదు, నా కోసం అని చెప్పండి. నా కోసం. యేసు ప్రభు శిలువలో ప్రాణం పెట్టింది నా కోసం అని గట్టిగా చెప్పండి. ఏంటి నీ కోసం? అది కూడా చెప్పాలి. ఎవరు శిలువలో ప్రాణం పెట్టింది? ఆ శిలువ త్యాగం నా కోసమే జరిగిందని వ్యక్తిగత హృదయంతో హృదయాన్ని నువ్వు నింపుకో. ఈ ఉదయకాల సమయంలో మీ హృదయంలో నింపుకోవాల్సిన భావం ఏంటంటే, యేసు ప్రభు నా కోసం శిలువలో ప్రాణం పెట్టాడు, నా కోసం ఆయన రక్తాన్ని కార్చాడు, నా కోసం ఆయన శరీరాన్ని నలగొట్టుకున్నాడు అని నీకు ఎప్పుడైతే హృదయంలో నువ్వు నింపుకుంటావో, నీ హృదయంలో పెళ్ళు ఉబ్బుకేటువంటి ఆలోచన, నీ హృదయంలో వచ్చేటువంటి ఆలోచన కృతజ్ఞత. కన్నీరు కారుస్తూ కృతజ్ఞతతో నా కోసం ప్రాణం పెట్టావా? ఈ పనికి మాలిన వాడినైనా నా కోసం నువ్వు శిలువలో ప్రాణం పెట్టావా? నా కోసం నీ రక్తాన్ని కార్చావా అనే ఆలోచన నీ హృదయంలోనికి వచ్చినప్పుడు నీ హృదయం అంతా దేంతో నింపబడుతుంది అమ్మా? కృతజ్ఞత భావంతో నీ హృదయం నింపబడాలి. కన్నీరు రావాలండి. మన ఒంటి మీద పడాల్సిన దెబ్బలో ఆయన ఒంటి మీద పడుతుంది.
మన తల మీద కూర్చోబడాల్సిన ముళ్ళు ఆయన తల మీద కూర్చోబడుతున్నాయి. మన చేతుల్లో కొట్టాల్సిన మేకులు ఆయన చేతుల్లో దిగుతున్నాయి. కాళ్ళలో దిగాల్సిన మేకులు ఆయన కాళ్ళలో దిగుతున్నాయి. ఎంత కృతజ్ఞత! ఒకసారి మిమ్మల్ని నన్ను తీసుకెళ్ళి సిలువ వేస్తే ఎలా ఉంటుంది? ఆ బాధ ఎంత భయంకరం! వాస్తవానికి మనకి పడాలి ఆ సిలువ శిక్ష, కానీ ఆయన వేసుకున్నాడు. మనకి ఎంత చులకనైపోతుందో తెలుసా? చాలా సందర్భాల్లో మనం అనుభవిస్తే ఆ బాధ మనకు తెలుస్తుంది. మనం అనుభవించట్లేదుగా, సింపుల్ కదా. ఆయన అనుభవించేశాడు, మనమేముందిలే. అలా ఉండకూడదు. కృతజ్ఞత భావంతో హృదయం ఉప్పొంగాలి. మరి అంత పవిత్రమైన ఆ కార్యాన్ని ఆయన నీకోసం నా కోసం చేసినప్పుడు మన గతాన్ని గుర్తు చేసుకుంటే మన పాపం గుర్తుకు రావాలి. ఆయన చేసిన త్యాగం నీకు గుర్తొచ్చినప్పుడు, నీ హృదయం కృతజ్ఞతతో నింపబడినప్పుడు నువ్వు చేయాల్సిన పని ఏంటంటే నీ వర్తమానం గురించి ఆలోచన చేయాలి. నీ గతమంతా పాపంతో నింపబడింది, ఆయన చేసిన త్యాగంతో ఆ పాపం నుంచి నీకు విడుదల వచ్చిందని నీకు అర్థమైనప్పుడు ప్రస్తుతం నీ వర్తమానం ఏమై ఉంది? నీ వర్తమానములో ఆయన సిలువలో చేసిన ఆ త్యాగానికి తగినట్లుగా కృతజ్ఞతాభావంతో నీ వర్తమానంలో నువ్వు జీవిస్తూ ఉన్నావా? ప్రస్తుతం నీ వర్తమానం ఏమై ఉన్నది అనేది నువ్వు పరిశీలన చేయాలి. నీ వర్తమానంలో నీ అంతరంగాన్ని పరీక్షించుకోవాలి. హల్లెలూయా. 11:28 చూడండి. 1 కొరింథీ 11:28 క్విక్గా మన వర్తమానం ఏమై ఉన్నదో ఇక్కడ చెప్తూ ఉన్నాడు. ఎలాగు చేసి ఆ రొట్టెను ఆ పాత్రలో నుంచి తీసుకోవాలి? తన్ను తాను పరీక్షించుకోవాలి. ప్రతి మనిషి చేయవలసింది ఆయన చేసిన సిలువ త్యాగము యాగము నీకు గుర్తొస్తే, నీ పాపం నుంచి ఆయన నిన్ను ఎలా విడిపించాడో నీకు అర్థమైతే, అది గతమైతే, నీ వర్తమానంలో నువ్వు చేయవలసింది ఏంటంటే నీ అంతరంగాన్ని నువ్వు పరిశీలన చేసుకోవాలి. నీ హృదయాన్ని నీవు పరిశీలన చేసుకోవాలి. నువ్వు ఇప్పుడు ఎలా ఉన్నావు? కొరింథీ సంఘంలో వాళ్ళతో రాస్తూ ఉన్నాడు కదా ఈయన పౌలు గారు. ఆ కొరింథీ సంఘంలో ప్రజలు ఎలా ఉన్నారో తెలుసా? చాలా విభేదాలతో, స్వార్థాలతో వాళ్ళు ఎలా పడితే అలా ఉంటూ వచ్చి ప్రభు బలలో చేయవేస్తున్నారు. వాళ్ళు ఏదో ఆహారం తింటున్నట్లుగా వచ్చి ప్రభు బలలో చేయవేస్తున్నారు. ఇంటి దగ్గర భోజనం చేస్తున్నట్లుగా వచ్చి ప్రభు బలలో ప్రభు యొక్క శరీరాన్ని, రక్తాన్ని తింటున్నారు. అది ఒక రొట్టెలాగా, అది ఒక ద్రాక్షరసం లాగా భావించి దాన్ని తీసుకుని తింటూ ఉన్నారు. వాళ్ళలో సమాధానం లేదు, ఐక్యత లేదు. వాళ్ళ అంతరంగంలో ఒకరి మీద ఒకరికి ప్రేమ లేదు, ఒకరి మీద ఒకరికి విభేదాలు పెట్టుకున్నారు. ఎన్నో విభేదాలతో స్వార్థంతో నింపబడిన ప్రజలుగా ఉండి వాళ్ళు వచ్చి ఆ యొక్క ప్రభు బలలో చేయి వేస్తూ ఉన్నారు. ఈ రోజు నీ వర్తమానంలో నువ్వు ఎలా ఉన్నావు? ప్రభు బలలోనికి నువ్వు చేయి వేసేటప్పుడు, ప్రభు సంస్కార ఆరాధనలోనికి నువ్వు వచ్చేటప్పుడు, ప్రభు రాత్రి భోజనాన్ని నువ్వు స్వీకరించేటప్పుడు నీ వర్తమానం ఎలా ఉంది? నీ హృదయం ఎలా ఉంది? సమాధానంగానే ఉందా? అందరితో నీకు మంచి రిలేషనే ఉందా? స్వార్థంతో నింపబడి మనుషుల మధ్యలో నీకు ఏదైనా భేదాభిప్రాయాలు, విభేదాలు కలిగి ఉన్నాయా? నీ హృదయాన్ని నిన్ను నువ్వే పరిశీలన చేసుకోవాలి, పరీక్షించుకోవాలి. ప్రతి మనుష్యుడు తన్ను తాను ఏం చేయాలి? పరీక్షించుకోవాలి. పాపరహితంగా మనం ఉన్నామని కాదు ఇక్కడ. అక్కడ కొరింథీ సంఘంలో ప్రజలు పాపంతో నింపబడ్డారు, వాళ్ళు స్వార్థంతో ఉన్నారు, విభేదాలతో ఉన్నారని మనం చూసాం. మరి ఇప్పుడు మనం ఆ పాపం లేకుండా ఉన్నామా? ఏమండి? ఉండం. ఎందుకంటే మన అందరం కూడా పాపులమే. హల్లెలూయా. కానీ పాపములో కొనసాగుతూ ఉండకూడదు. పశ్చాత్తాపం లేకుండా బల్ల పట్ల నిర్లక్ష్య వైఖరితో ప్రభు బల్లలో చెయ్యి వేయకూడదు. పాపం చెయ్యం మనం పరిశుద్ధులమని చెప్పుకోవటానికి వీల్లేదు. అలా చెప్తే మనం అబద్ధికులమే. మనము శరీరంతో ఉన్నాం కాబట్టి ఆ పాప స్వభావం, పాప నైజం మనలోనికి వస్తుంది. మనం కూడా పడిపోతూ ఉంటాం. కానీ ఆ పాపంలో కొనసాగకూడదు, తప్పులోనే కొనసాగకూడదు. పడిపోవడం సహజం. పిల్లవాడు నడక నేర్చుకునేటప్పుడు కింద పడతాడు, లేస్తాడు, పడతాడు, లేస్తాడు. మన జీవితంలో కూడా పాపం అనేది మనల్ని పలకరిస్తూనే ఉంటుంది, పడేస్తూనే ఉంటుంది. ఆ పాపంలో పడిపోయిన స్థితిలోనే నువ్వు కొనసాగకూడదు. అది దూరంగా చాలా రోజులు దాన్ని కొనసాగేలా ఉండకూడదు. ఏదన్నా సరే నువ్వు వెంటనే లేచి దాన్ని సరి చేసుకుని పశ్చాత్తాపంతో ప్రభు వైపు తిరిగి నీ హృదయాన్ని నువ్వు పరిశీలన చేసుకోవాలి. అది మన వర్తమానం అయి ఉండాలి. ప్రతిసారి ప్రభు బల్లని నువ్వు సమీపించేటప్పుడు, ప్రభు సంస్కారంలోకి నువ్వు వెళ్ళేటప్పుడు, ఇందాక నేను చెప్పినట్లు నీ గతం పాపంతో నింపబడింది, కానీ ఆ గతంలో పాపంలో నుంచి ప్రభు చేసిన త్యాగాన్ని బట్టి నువ్వు బయటకు వచ్చావు. ఇప్పుడు నీ వర్తమానంలో నువ్వు ఎలా ఉన్నావు? నీకు నీ కుటుంబంతో సంబంధాలు ఎలా ఉన్నాయి? రిలేషన్స్ ఎలా ఉన్నాయి? ఇరుకు పొరుగు వాళ్ళతో నీ రిలేషన్స్ ఎలా ఉన్నాయి? అంత సమాధానంగానే ఉందా?
ప్రేమగానే ఉన్నావా? స్వార్థంతో నింపబడి నీ స్వార్థపూరితమైన ఆలోచనలు ఒకవేళ ఏమైనా ఉన్నావా? అట్లాంటి పరిస్థితులన్నిటిని కూడా మనం పశ్చాత్తాపంతో ప్రభు యొద్దకు వచ్చి మన హృదయాన్ని మనం పరిశీలన చేసుకోవాలి. అది మన వర్తమానం అయి ఉండాలి. హల్లెలూయా. ఈ మాటలు వింటున్న మీరు ఈ సమయంలో మీ హృదయాన్ని పరిశీలన చేసుకోండి. మీ వర్తమానం ఏమై ఉంది? ప్రభు అంత త్యాగం చేస్తే మన కోసం ఆయన శరీరమైన దాన్ని వివేచింపకుండా ఆ రొట్టెగా దాన్ని భావించి నిర్లక్ష్యంగా మీరు ఉన్నటువంటి పడిపోయిన స్థితిలోనే కొనసాగుతూ ఆ అసమాధానపు స్థితిలోనే కొనసాగుతూ వచ్చి ప్రభు వాళ్ళలో చేయవేస్తున్నారా? మీకు ఉన్నటువంటి ఆ గొడవలో, ఇబ్బందులు, లేకపోతే దాన్ని ఏమంటారు, ఒకరి మీద ఒకరికి విభేదాలు, లేదా ఇంకా ఏదైనా కానీ పర్సనల్గా ఎక్కడ పడిపోయిన పరిస్థితుల్లో, అది మీ చూపులోనో, ఆలోచనలోనో, తలంపులోనో ప్రభు చెయ్యొద్దు అన్నటువంటి పనిని మీరు చేస్తూ అందులోనే కొనసాగుతూ అక్కడే ఉంటూ ఏముందిలే, ఎప్పుడు తీసుకునేదేగా, ఎప్పటి నుంచో తీసుకుంటున్నా ప్రభు వల్ల, నాకేం జరగలేదుగా, నేను అందులోనే కొనసాగుతూ ఉన్నాను, తీసుకుంటూనే ఉన్నాను, నాకేం అవ్వలేదు కదా అనేటువంటి నిర్లక్ష్య ధోరణితో మనం ప్రభు బల్ల దగ్గరికి రాకూడదు. ఒకవేళ నీకు ఏమీ అవ్వలేదు అంటే దాని అర్థం ఏంటంటే ప్రభు నీకు ఇంకా అవకాశం ఇస్తున్నాడు, నువ్వు మార్చుకుంటావు అని. ఆయన వదిలేశాడు నిన్ను, నువ్వు చేసేది కరెక్టే, అందులోనే కొనసాగని కాదు, నీకు ఒక మనస్సాక్షి ఇచ్చాడు, దేవుని వాక్యం ఇచ్చాడు, ఏది సత్యమో ఏది అసత్యమో నీకు అర్థమయ్యేలాగా దేవుడు చెప్తూ ఉన్నాడు. నీకు తెలిసినప్పుడు, నీ స్థితి నీకు అర్థమైనప్పుడు నువ్వు అక్కడ ఉండకూడదని ప్రభు నీతో మాట్లాడినప్పుడు నువ్వు అక్కడే ఉండి కొనసాగుతూ మరలా వచ్చి ప్రభు వలలో నువ్వు అదే విధంగా చేయి వేస్తూ ఉంటే చాలా చాలా ఏమండి ప్రమాదం. హల్లెలూయా. ఇది క్రీస్తు శరీరము. శరీరాన్ని నువ్వు భుజించేది ఒక రొట్టెని కాదు, క్రీస్తు యొక్క రక్తము. ఆయన యొక్క రక్తాన్ని మనం సేవిస్తూ ఉన్నాం. ఎలా సేవించాలండి? సహోదరుల మీద ద్వేషం పెట్టుకుని సమాధానం లేకుండా ఒకవేళ నువ్వు అలా చేయవేస్తే దేవుని తీర్పును కూడా నీ మీదకు నువ్వు తెచ్చుకుంటున్నావు. ఈ సమయంలో మీరు 3 ప్రశ్నలు మిమ్మల్ని మీరు వేసుకోవాలి. ఎన్ని వేసుకోవాలి? మొదటి ప్రశ్న, దేవుని ఎదుట నా హృదయం ఎలా ఉంది? ఏంటది? చెప్పండి, అందరూ చెప్పాలి. దేవుని ఎదుట నా హృదయం ఎలా ఉంది? మిమ్మల్ని మీరు పరీక్షించుకోవాలి, మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోవాలి. నా హృదయం ఎలా ఉంది? ఒప్పుకోని పాపాలు ఏమైనా ఉన్నాయా నాలో? మీరు ఆలోచన చేసుకోవాల్సింది ఏంటంటే, నేను ఇంకా ఒప్పుకోని పాపాలు నా హృదయంలో ఏమైనా ఉన్నాయా? దేవుడి దగ్గర ఒప్పుకోవాలి. అలాంటి ఒప్పుకొని ఇంకేమైనా నా హృదయంలో ఉన్నాయా అనేది ఒకటి జ్ఞాపకం చేసుకోవాలి. అది మొదటి ప్రశ్న. రెండవ ప్రశ్న, నా తోటి సహోదరులతో నా సంబంధాలు ఎలా ఉన్నాయి? క్షమించలేని తనం నాలో ఉందా? ఇది చాలా ప్రాముఖ్యం అండి. సమాధానం లేకపోతే ఆయన మన మధ్యలో నివసించుడు. నా తోటి సహోదరులతో నా సంబంధాలు ఎలా ఉన్నాయి? నేను వాళ్ళని క్షమించగలుగుతున్నానా? నన్ను వాళ్ళు క్షమించగలుగుతున్నారా? క్షమించగలిగే మనసు నాలో ఉందా? క్షమించకుండా వాళ్ళ మీద కోపం, ద్వేషం, వాళ్ళ మీద కలహం లోపల పెట్టుకుని అట్లాగే ఉండి ప్రభు బలలో నేను చేయవేస్తున్నానా? మొదటి ప్రశ్న ఏం వేసుకోవాలి? దేవుని ఎదుట నా హృదయం ఎలా ఉంది? రెండో ప్రశ్న ఏంటి? నా తోటి సహోదరులతో నా సంబంధాలు ఎలా ఉన్నాయి? మూడోది, ఈ కమ్యూనియన్ విలువను నేను నిజంగా గ్రహిస్తున్నానా? అంటే ఈ ప్రభు బల్ల యొక్క విలువను నేను నిజంగా గ్రహిస్తున్నానా? నిజంగా ఇది క్రీస్తు యొక్క శరీరము, క్రీస్తు యొక్క రక్తం అనేటువంటి ఉద్దేశముతోనే ఆ విలువను గ్రహించి దీంట్లో మనం చేయవేస్తున్నామా అనేది గుర్తు చేసుకోవాలి, ప్రశ్నించుకోవాలి మనల్ని మనం. చాలా మంది ప్రభు యొక్క బల్ల గురించిన వివేచన ఉండదు. ఆయన శరీరం అని వివేచించరు, ఆయన రక్తం అని వివేచించరు. ద్రాక్షరసమేగా, రొట్టెగా తీసేసుకుంటారు. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా పనిచేస్తూ ఉంటారు, ఏమవుదలే అని. చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. మీకు అర్థమవుతుందా? దాని యొక్క విలువను మనం గ్రహించేవారిగా ఉండాలి. హల్లెలూయా. ఎందుకంటే ఒక మాట చూద్దాం. 11వ అధ్యాయం 1 కొరింథీ పత్రిక 26వ వచనం చూడండి.
ఇదే మన నిరీక్షణ. ప్రభు వచ్చే వరకు ఆయన మరణాన్ని ప్రచురిస్తున్నాం. ఆయన రొట్టెను, ఆయన శరీరాన్ని, ఆయన రక్తం అనే ద్రాక్షరసాన్ని మనం సేవిస్తున్నాము అంటే ప్రభు మరలా వస్తాడు. వచ్చే వరకు ఆయన మరణాన్ని ప్రచురం చేస్తున్నాం. ఆయన మనందరి కోసం మరణించాడు, పాతిపెట్టబడ్డాడు, 3వ దినాన తిరిగి లేచాడు, పునరుద్ధానుడే అందరికీ కనిపించాడు, ఆరోహణమై వెళ్ళాడు, మరలా వస్తాడు, మనల్ని తీసుకుని వెళ్తాడు, మన కోసం గృహాలను సిద్ధపరచడానికి ఆయన వెళ్ళాడనే విషయం చెప్పాడు. ఈ విషయాన్ని మనం ప్రచురం చేస్తున్నాం. ప్రతిసారి ప్రభు బలలోకి చేయి వేసేటప్పుడల్లా, ఆయన రొట్టె ద్రాక్షరసం సేవించేటప్పుడల్లా ఆయన మరణాన్ని మనం ప్రచురం చేస్తున్నాం. ఆ విలువను ఎరిగిన వారిగా మనం చేయవేయాలి. ఎవరికి పెడితే వాళ్ళకి రొట్టె ద్రాక్షరసం ఇవ్వం, బాప్తిసం తీసుకున్న వాళ్ళకి ఇవ్వం. ఆ తీసుకున్న వాళ్ళు, కొత్తగా వచ్చిన వాళ్ళు ఎందుకు మాకు ఇవ్వట్లేదు, మేము కూడా ప్రార్థనకు వస్తున్నాంగా అంటే వాళ్ళకి చెప్పాల్సిన విషయాలు ఇవే. ప్రభు మన కోసం ప్రాణం పెట్టాడు, నువ్వు బాప్తిసం తీసుకుంటే అప్పుడు నీకు ఇవ్వబడుతుంది అంటే ఆయన మరణాన్ని మనం ప్రచురం చేస్తా ఉన్నాం. ఆయన మరణాన్ని ప్రచురం చేసేటువంటి ఈ కమ్యూనియన్ని, ఇది ఒక నిశ్శబ్ద సువార్త లాంటిది అనమాట. ఈ కమ్యూనియన్ సర్వీస్ అనేది ప్రతి నెల లేదా ప్రతి వారం మనం జరిగించేటువంటి. అందుకని మనం దీన్ని తీసుకున్నప్పుడు యేసు నా కోసం చనిపోయాడు, తిరిగి లేచాడు అనేటువంటి విషయాన్ని లోకానికి మనం ప్రకటిస్తున్నాం. ఆయన నా కోసం చనిపోయాడు, నా కోసం తిరిగి లేచాడు అని నేను నమ్మాను, ఆయన నా రక్షకుడిగా అంగీకరించాను కాబట్టే ఆయన శరీరాన్ని, రక్తాన్ని నేను సేవించగలుగుతాను. నేను నమ్మిన విషయాన్ని సమాజం ఎదుట, సంఘం ఎదుట బాహాటంగా ఒప్పుకొని బాప్తిసం తీసుకోవటం ద్వారా ఆయన సంఘములో నేను చేర్చబడ్డాను కనుక ఈ శరీరాన్ని, రక్తాన్ని సేవించడానికి నాకు అర్హత ఉంది. నువ్వు కూడా ఆయన శరీరాన్ని, రక్తాన్ని సేవించాలి అంటే ఆయన మరణం నీకోసం కూడా మరణించాడనే విషయాన్ని నువ్వు నమ్మి బాప్తిసం తీసుకుంటే నీకు శరీరాన్ని, రక్తాన్ని సేవించే అధికారం దేవుడు అనుగ్రహిస్తాడు అన్న విషయాన్ని మనం ప్రకటన చేయాలి. మన భవిష్యత్తు ఏంటి? భవిష్యత్తు ఏమై ఉండాలి? ఆయన మరణాన్ని ప్రచురం చేసేదై ఉండాలి. మన భవిష్యత్తు ఆయన రాకడ కోసం నిరీక్షించేదై ఉండాలి. అది కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రభు బలలో మన గతం, మన పాపం నుంచి విడిపించడానికి ఆయన ప్రాణం పెట్టాడని కృతజ్ఞతతో జ్ఞాపకం చేసుకున్నాం. మన వర్తమానం మనం ఏ విధంగా ఉన్నామో మన హృదయాన్ని పరిశీలన చేసుకున్నాం, కొన్ని ప్రశ్నలు వేసుకున్నాం. మన భవిష్యత్తు గురించి ఆలోచన చేస్తూ, భవిష్యత్తు ఏంటంటే ఆయన మరలా రానై ఉన్నాడు, మన కోసం మరణించాడు, మరలా వస్తాడు, మనల్ని ఆయన తీసుకుని వెళ్తాడు. ప్రభువు వచ్చు వరకు అంటే ఇది అంతం కాదు, ఆయన మరలా వస్తాడు. ఆయన వచ్చే వరకు మాత్రమే ఈ కమ్యూనియన్ సర్వీస్ ఉంటుంది. ఆయన వచ్చిన తర్వాత మనం తీసుకుని వెళ్తే ఇంక ఇక్కడ ఈ భూమి మీద మనం ఈ కమ్యూనియన్ సర్వీస్ చేయం. ఆయనతో పాటు పరలోకములో గొర్రెపిల్ల వివాహ విందులో మనం ఏకీభవిస్తాం. నమ్మిన వాళ్ళు దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆ మహా ఆనందకరమైన రోజుకు ఈ భూమి పైన సాదృశ్యంగా జరిగించేదే ఈ కమ్యూనియన్ సర్వీస్ అనమాట. మహా విందు ఉంది ఆయనతో పాటు, దానికి గుర్తుగా ఇక్కడ చేసేటువంటి విందు ఇది. అయితే ఈ విందును మనము ఐక్యతతో చేయాలి. ఎలా చేయాలి? ఐక్యతతో. మనం వేరు వేరు వ్యక్తులు అయినప్పటికీ ఒకే రొట్టెలో పాలు పంపులు పొందుతున్నాం, అవునా? క్రీస్తు యొక్క శరీరంలో పాలు పంపులు పొందుతున్నాం. కాబట్టి ఈ కమ్యూనియన్ సర్వీస్ మనకు తెలియజేసేది ఏంటంటే, మనందరం వేరు వేరు మనుషులుగా ఉన్నప్పటికీ కూడా ఒకే శరీరమైన క్రీస్తు శరీరాన్ని మనం సేవిస్తున్నాం కనుక ఆయనను బట్టి మనందరము ఏక శరీరం అయిపోయాం, ఒక్కళ్ళమే అయిపోయాం. ఎవరి శరీరం? మనం సంఘం ఎవరి శరీరం? క్రీస్తు శరీరం. హల్లెలూయా. క్రీస్తు శరీరంగా మనం మార్చబడ్డాం అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఎవరికి ఎవరో యమునా తీరే అన్నట్లు ఉండడానికి వీల్లేదు. మనందరము క్రీస్తుని బట్టి ఏక శరీరంగా, సంఘంగా చేర్చబడ్డాం. ఆయన శిరస్సుగా ఉన్నాడు, మనము శరీరంగా ఉన్నాం. కాబట్టి మనందరం ఒకటే, ఒకే యూనిటీతో ఉండాలి, ఒకే ఐక్యతా భావంతోనే ఆయన పాల యొద్దకు మనం రావాలి. ప్రభు పాల యొద్దకు వచ్చేటప్పుడు ఐక్యత లోపిస్తే రాకూడదు, ఐక్యతను సరి చేసుకుని రావాలి. అందుకే అంటాడు, నువ్వు నాకు ఒకవేళ అర్పణ అర్పించే ముందు నీ సహోదరుడితో నీకు ఏదైనా గొడవ, భేదాభిప్రాయం ఉంటే నువ్వు ముందు అర్పణ ఇక్కడ పడేసి పరుగుని వెళ్ళిపోయి నీ సహోదరుడితో నువ్వు సమాధానపడి తర్వాత వచ్చి నీ అర్పణలు. హల్లెలూయా. అంటే దేవుడు ఐక్యతకు ఎంత ప్రాధాన్యతనిస్తున్నాడు అర్థమవుతుందా? సో ఆ ఐక్యత మన కమ్యూనియన్లోనికి రావాలి. ఒకసారి కమ్యూనియన్లో మనం వచ్చేటప్పుడు మన గతం సిలువు వైపు చూపిస్తుంది. మన గతం ఏంటి? సిలువ, యేసుప్రభు చేసిన త్యాగం వైపు. మన హృదయం వైపు ఏమో మన వర్తమానం చూపిస్తుంది. సిలువు వైపు చూపించేది మన గతం,
మన హృదయం వైపు చూపించేది మన వర్తమానం, అట్లాగే ఆయన రాకడ వైపు చూపించేది మన భవిష్యత్తు. ఈ 3 విషయాలు మనకు గుర్తుండాలి. సిలువ గుర్తుండాలి, మన హృదయంలో ఏముందో గుర్తుండాలి, మన భవిష్యత్తు ఆయన రాకడ కోసం ఎదురు చూసేదిగా ఉండాలి. హల్లెలూయా. అలా కాకుండా ఎలాగ పెడితే అలాగ ఉండి, ఈ 3 విషయాలు హృదయంలో లేకుండా ఎలాగ పెడితే అలాగ ఉండి ఆయన రొట్టెలో చేయి వేస్తే ఏమవుతుంది? 1 కొరింథీ పత్రిక 11:30 ఉంది చూడండి. అర్థమవుతుందా? ప్రభు వల్లను తేలిగ్గా తీసుకోవద్దు, ఇది జీవాన్ని ఇచ్చేది, అలాగే నిర్లక్ష్యం చేస్తే తీర్పునిచ్చేది.